వెళ్తున్నాను అనగానే మొట్టమొదటి సువార్త మగ్దలేని మరియా, వేరొక మరియా స్త్రీలే సువార్త ప్రకటించారు. చప్పట్లు కొట్టి ఈ మాట బట్టి దగ్గరగా దేవుడికి హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి సువార్త మగ్దలేని మరియా, వేరొక మరియా ఏం చేశారు? యేసయ్య తిరిగి లేచాడనే సువర్తమానము శిష్యులకు చెప్పారు, ప్రజలకి చెప్పారు. శిష్యులకు చెప్పారు. ఆ గలిలియా అనేటువంటి ప్రాంతమునకు యేసయ్య వెళ్ళాడు. ఎందుకే ఆ గలిలియా ఎందుకెళ్ళాడు అంటే యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి వాక్యం చదివితే ఈరోజు ఆ వాక్యం ద్వారా మనకి కావలసిన మాట సందేశం మనకు దొరుకుతుంది. 3వ దినమున గలిలియా నుండి కానాను ఊరిలో ఒక వివాహము, ఒక పెళ్లికి వెళ్ళాడైనా, ఒక శుభకార్యానికి వెళ్ళాడైనా, ఒక వివాహానికి వెళ్ళాడైనా, ఒక మేలు చేయడానికి వెళ్ళాడైనా, ఒక కీడు తప్పించడానికి వెళ్ళాడైనా, ఒక అవసరం తీర్చడానికి వెళ్ళాడైనా. అది ఎప్పుడంటే 3వ దినము. దేవునికి స్తోత్ర. 3వ దినం అంటే ఏ రోజు వచ్చింది? అది 3వ దినం అంటే ఏ రోజు వచ్చింది? ఆదివారము. ఆదివారము ఆ సండే టైంలో శిష్యులు అక్కడికి వెళ్ళారు. యేసు ప్రభువు తల్లి మరియా కూడా అక్కడికి వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. మరియా ఎంతమంది కనపడిపోతున్నారు ఇక్కడ? మగ్దలేని మరియా, వేరొక మరియా. వీళ్ళు సువార్త అన్నారు. వీళ్ళ సువార్తని తల్లి అయిన మరియా కూడా సువార్త వచ్చింది. యేసు ప్రభువు 11 మంది శిష్యులు కూడా అక్కడికి వచ్చారు. ఆ వివాహానికి, పెళ్లి విధికి ఆహ్వానించబడ్డారు. అయితే మనము బిర్యానీ, చికెన్ ఎలాగైతే ఫేవరెట్ గా ప్రతి వివాహ వ్యవస్థలో పెళ్లిళ్ళు వండుతారో అలాగే అక్కడ ద్రాక్షారసం అలవాటండి వారికి అందరికీ కూడా. ఏమన్నట్టు? ఆ ద్రాక్షారసం అయిపోయిందంట యేసుప్రభు వెళ్ళినప్పటికీ. వెంటనే ఆ తల్లి వచ్చి, యేసుప్రభు తల్లి వచ్చి అంటదే, ఏమంటే చెప్పండి, చదువుతాం, వాక్యం చదువుతాం, అందులో ఉంటది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, అమ్మా, బాగా వినాలి మాట, అమ్మా నాతో నీకే పని? ఎందుకని మాట? 3 రోజులు సమాధి నుండి తిరిగి లేచిన ఆ దేవుడు ఆ మరియకి పుట్టినటువంటి కుమారుడిగా ఉంటున్నప్పుడు, ఆ వివాహంలో ఒక అవసరం వచ్చినప్పుడు, ఆ అవసరంగా తల్లి చెప్పినప్పుడు కొడుకు ఏం చేయాలా? కొడుకుగా యేసుప్రభువు ఏం చేయాలా? అలాగమ్మా, సరే అయితే అంటే చేద్దాం, తప్పకుండా చేద్దాం అనాలి. అలా అంటాం పని చేయమంటాడు ఈయన. అమ్మా నాతో నీకు ఏ పని? నా సమయం ఇంకను రాలేదు. దేవుని స్తోత్ర. ఎందుకు తల్లి మాట లెక్క చేయట్లేదు? ఎందుకు తల్లి మాట పెట్టలేదు? ఎందుకు తల్లిని నాతో నీకే పని అని అంటున్నాడంటే ఆల్రెడీ తన బాధ్యత అయిపోయింది. స్తోత్ర. సిలువలో పలికిన 3వ మాటలో ఒక మంచి మాట. ఆ మాట ఏమి చేయాలి మనం ఆలోచన చేస్తే, ఆ మాటలో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుని తన యొక్క తల్లికి అప్పగించేశాడు. ఇప్పుడు తల్లిగా చెప్పవలసిన మాటలో మరియా చెప్పిన కుమారుడిగా ఆ యోహాను నెరవేర్చాలి తప్ప. ఇప్పుడు యేసు ప్రభువు పునరుత్థాన శక్తితో ఉన్నారు కాబట్టి లోక సంబంధమైన మాటలు వింటాయి. దేవుడు స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నాడు ఇప్పుడు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. పునరుత్థాన బలముతో ఉన్నాడు. ఎవరో? యేసు ప్రభు. పునరుత్థాన శక్తి అభిషేకముతో ఉన్నాడు. ఎవరో? యేసు ప్రభు. లోకములో నా తల్లిదండ్రులకు వేరే ఉన్నాడు ఇప్పుడు. అందుకని ఆ తల్లి మాట వినట్లేదు. నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ఈయన ఒక దేవుడిగా అక్కడ ప్రత్యక్షపరచుకోవడానికి అక్కడ చాలా బలంగా మాట్లాడాడండి ఆయన. అప్పుడు తల్లి గమనించి, తల్లి అర్థం చేసుకుని, తల్లి తిరగబాటు చేయగా అక్కడున్న పెద్దలందరినీ పరిచయం చేస్తున్న వారిని పిలిచటది, ఇదిగో ఆయన మీతో చెప్పింది చెయ్యండి. చెప్పబడని మాట పెట్టగా హల్లెలూయా, హల్లెలూయా. Listen whatever he say. Listen whatever he say. ఆయన చెప్పినది మీరు చేయండి. ఆయన ఏమైతే చెప్తున్నారో అది చెయ్యాలి. ఆయన
ఆయన చెప్పిన వాటికి మీరు విధేయత చూపాలా. నేటి క్రైస్తవ సంఘముగా, దేవుని పిల్లలుగా, ఈ ఈస్టర్ సందర్భంగా దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయన చెప్పింది మనం చేస్తున్నామా, లేకపోతే మనం చెప్పుకున్నట్టుగా చేస్తున్నామా, మన ఆలోచన తగ్గట్టుగా చేస్తున్నామా, లోకపు ఆలోచనతో చేస్తున్నామా? కీర్తన 1వ అధ్యాయము 1వ చరణంలో ఉంటది, దుష్టుల ఆలోచన చొప్పున. దుష్టుడనగా సాతాను, అపవాది, ఈ లోకములో ఆయన చాలా ఏలుబడి ఎక్కువగా ఉంది. ఆడ ఆలోచన బట్టి మనం చాలా సార్లు నడుస్తూ ఉంటాం. ఎంతో భక్తి, ఎంతో విశ్వాసం ఉన్నప్పటికీ ఆడు ఎప్పుడు కూడా మనల్ని పడగొట్టాలని చూస్తాడు, ఎప్పుడు మనల్ని పాడు చేయాలని చూస్తాడు. అలాంటి టైంలో నీకు ఆధారం ఏంటంటే దేవుని వాక్యము, నువ్వు చేస్తున్న ప్రార్థన, నీకున్న విశ్వాసము, నీకున్న నిరీక్షణ, నిన్ను కాపాడి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ. చేతులపై గట్టిగా ఎట్లా దేవునికి మహిమ. హల్లెలూయా. కనుక ప్రియులారా, అక్కడ అంటున్నారు కదా, ఈ రోజు కూడా మనం ఆయన మనతో చెప్పింది చెయ్యాలి. దైవజన్ గట్టి పెట్టి దేవుడు మీతో మాట్లాడతాడు, ఇది చెయ్యొద్దంటే మానేయాలి, ఇది చేయమంటే చెయ్యాలి. ఆయన చెప్పింది మీరు చేయండి అన్నప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో 6 రాతి బాల నిండా మీరు నీళ్లను అంచుల మట్టు వరకు నింపండి. 6 రాతి బాల నిండా నీళ్లు మీరు అంచుల మట్టు వరకు నింపండి అని చెప్పగానే వెంటనే వారు, మేమెందుకు నింపుతాము, మాకేంటి అవసరం, నువ్వు చెప్తే మేమెందుకు చెప్పలేదు, తిరగబడి స్వభావం లేదు వాళ్ళకి. వెంటనే దేవుని మాట విని అంచుల మట్ల వరకు నీళ్లు నింపారు. వెంటనే ఆవిడ అంటున్నాడు, ఇదిగో ఈసారి నీళ్లు ముంచి వెళ్ళి విందు ఎవరైతే మనకు పిలిచారో ఆ ప్రధానికి పట్టుకెళ్ళండి అన్నప్పుడు, ఇప్పుడు ఆ నీళ్ళే ముంచెత్తుంటే ఆ ముంచిచ్చే క్రమంలో యేసయ్య ఆశీర్వాదము, యేసయ్య మాటలున్న శక్తి, యేసయ్య మాటలున్న అభిషేకం, యేసున్న ప్రవర్తన శక్తి, యేసున్న దైవిక సంబంధమైన ఆశీర్వాదము ఆ నీళ్లు పెంచైగా ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారుకుని the water turned into wine. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఆ నీళ్లు తాగిన వారు అన్నారు, ముందిచ్చినటువంటి ద్రాక్షారసము కంటే ఈ ద్రాక్షారసం చాలా మధురముగా ఉంది.